నమస్తే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సో ఆయన మొన్న సెప్టెంబర్ 17వ తేదీన ఆయన ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పేరే టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో పార్టీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో పెద్ద గ్రాండ్గా తాజ్ కృష్ణ హోటల్లో ఆయన పార్టీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేయకపోతూ ఉంది. సో బీసీలకి రాజ్యాధికారం వచ్చేంత వరకు తమ పార్టీ బీసీలని ఆదుకుంటుంది, బీసీలకి సీట్లు ఇస్తుంది, బీసీలు మాత్రమే పరిపాలించేటువంటి విధంగా తమ కార్యాచరణ ఉంటుందని ఒక పక్కన చెప్పడం జరిగింది. సో సెప్టెంబర్ 17న పార్టీ ఏర్పడితే మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఇప్పటివరకు రాలేదు, గుర్తింపు కూడా లేదు. ఆల్రెడీ ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పార్టీలకి, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో గుర్తింపు పొందినటువంటి పార్టీలకి ఆయా పార్టీకి ఒక సింబల్ని కేటాయించడం జరిగింది. కొంతమందికి కుర్చీ, కొంతమందికి బెల్టు, కొంతమందికి టై, కొంతమందికి టార్చ్ లైటు, కొంతమందికి వేరే రకాలైనటువంటి గుర్తులన్నీ ఇచ్చింది. కానీ మల్లన్న స్థాపించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మాత్రం ఎలాంటి గుర్తు కూడా కేటాయించలేదంటే మరి గుర్తింపు లేనట్టే కదా అర్థం. అంటే ఎన్నికల సంఘం దగ్గర ఇది ఆల్రెడీ ప్రపోజల్ స్టేజ్లోనే ఉందన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో దాన్ని ఫైనల్ చేయలేదనేది మనం దీని ద్వారా అర్థమవుతా ఉన్నది. సో దీనికి ఈరోజు దీనిపైన హైకోర్టులో ఒక విచారణ జరిగింది. హైకోర్టులో తీన్మార్ మల్లన్న ఒక పిటిషన్ వేసింది. దానిపైన ఇలా విచారణ జరిగింది. ఏమని పిటిషన్ వేసిందంటే, తమ పార్టీని మేము స్థాపించడం, తమ పార్టీని గుర్తించాలి ఎన్నికల కమిషన్, అలాగే తమకి గుర్తు కూడా కేటాయించాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు పోటీ చేసేందుకు ఒక గుర్తు కావాలి కాబట్టి, అంటే సర్పంచ్ ఎన్నికలకు గుర్తు లేకపోయినా పర్వాలేదు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఖచ్చితంగా గుర్తుంటుంది. పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టేటైతే ఉంటే ఆ గుర్తు పైన ఉంటుంది. మరి టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు నుంచి ఎవరికో జెడ్పీటీసీకో ఎంపీటీసీకో ఎవరినైనా నిలబెట్టాలి అంటే, వాళ్ళకి ఈ పార్టీ బీఫామ్ ఇవ్వాలంటే మరి మళ్ళీ వీళ్ళకి ఒక గుర్తు ఉండాలి కదా. మరి గుర్తు లేదు, ఏది లేదు. కాబట్టి దీనిపైన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన హైకోర్టు కూడా స్పందించడం జరిగింది, విచారణ చేపట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా దీనిపైన చర్యలు తీసుకోండి, దాని తర్వాత ఏముంటుందో ఆ పిటిషన్ వేసినటువంటి దాని పిటిషన్ ఆధారంగా ఆ పార్టీకి గుర్తింపు కల్పించండి, గుర్తు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్కి హైకోర్టు సూచించినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ టీఆర్పీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుపైన పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికల కమిషన్కి ఈ ఎన్నికల బిజీ ఉంటుంది. సో మరి ఇప్పటికిప్పుడు అవుతుందా లేదా అనేది మనం చూడాలి. చాలామంది ఆశావాహులు టీఆర్పీ పార్టీలో చేరినటువంటి కండువలు కప్పుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఆందోళనకు గురవుతూ ఉన్నారు. మరి మేము పార్టీలో చేరినాం, మరి ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేయాలంటే గుర్తేది అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. సో దానికి రకరకాలైనటువంటి సమాధానాలు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక బీసీల కోసం ఏర్పడినటువంటి పార్టీ, సో దానికి మరి గుర్తు అయితే ఇప్పటివరకు అయితే ఏ గుర్తు అయితే లేదు. కేవలం ఒక సింబల్ మాత్రం, అంటే వాళ్ళ జెండా పైన ఉన్నటువంటి ఒక సింబల్ మాత్రమే. ఇది వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, జెండాని కలర్ కావచ్చు, జెండా పైన ఉండాల్సినటువంటి సింబల్స్ ఎవరికి వారు చేసుకోవచ్చు, కానీ గుర్తు మాత్రం ఎన్నికల కమిషనే ఇవ్వాలి. సో ఇది కనబడతా ఉంది ప్రధానంగా. సో ఒకసారి ఆ సంబంధించినటువంటి ఆ గుర్తు వస్తుందా, అసలు టీఆర్పీ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది మనం చూడాలి, భవిష్యత్తులో చూడాలి అసలు ఏం జరగబోతా ఉన్నది దీనిపైన. సో కోర్టు ఏం చెప్పింది, దాని తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం ఏ మేరకు ఉంటుంది. చాలామంది నమ్ముకున్నటువంటి టీఆర్పీ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు జెడ్పీటీసీగా ఎంపీటీసీగా ఏమైనా నామినేషన్ ఎట్లేస్తారు. సో మల్లన్న ఏంది దీనికి సమాధానం చెప్తారనేది కూడా మనం త్వరలో వేచి చూడాలి. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం టీఆర్పీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రజనీ కుమార్ గారితో. అన్న నమస్తే. నమస్తే అనిల్. ఒక చిన్న వీడియో చేస్తా ఉన్నా, మల్లన్న గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేసినట్టుగా రాజకీయ పార్టీగా గుర్తించాలి, మాకు ఒక గుర్తు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఇలా పిటిషన్ వేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఏంటి అసలు టీఆర్పీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తుపైన పోటీ చేస్తుందా, లేకపోయినట్టు ఈసారి సర్దుగానే ఉంటుందా? రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ కంటే ముందే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అనిల్. అంటే ఈ క్రమంలో పార్టీకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ వద్ద
పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రావడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను పోటీలో నిలపాలని మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన నేపథ్యంలో దసరా పండుగ కంటే ముందే తెలంగాణ హైకోర్టులో మేము హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాం. గౌరవ మా అడ్వకేట్ గారు చిక్కుడు ప్రభాకర్ గారు, అదేవిధంగా మా అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఈ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈ పిటిషన్ ఈ రోజు హైకోర్టులో కేసు హియరింగ్ వచ్చినట్టుగా తెలిసింది. సో కోర్టు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నూతన రాజ్యాధికార పార్టీగా నిర్మాణం అయినటువంటి మా పార్టీకి ఉమ్మడిగా ఒక గుర్తును కేటాయించడంతో పాటు మా పార్టీని ఎన్నికల కమిషన్ వద్ద ఉన్నటువంటి పెండింగ్ విషయాలన్నింటినీ కూడా క్లియరెన్స్ చేయాలని హైకోర్టు ఆదేశించాలని కోరుతూ ఈ పిటిషన్ ఫైల్ చేశాం. సో ఈ పిటిషన్ ఈ రోజు హియరింగ్ జరిగింది. సో దానికి సంబంధించి మాకు పాజిటివ్ గా హైకోర్టు నుంచి ఉత్తర్వులు రాబోతున్నాయనేటువంటి సంకేతాలు గౌరవ మా అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారి ద్వారా తెలుస్తా ఉందని. అంటే ఎప్పటి వరకు ఈ గుర్తు రాజకీయ పార్టీని గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది? ఈ కేవలం ఇప్పుడు 2 నెలల టైం 3 నెలల టైం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి ఒకటి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దాంతో పాటుగా కూడా మా పార్టీకి సింబల్ గుర్తు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గుర్తును కేటాయించేంత వరకు మన భారత ఎన్నికల సంఘం మా పార్టీని గుర్తిస్తూ ఒక సింబల్ కేటాయించే అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సింబల్ కేటాయించేటువంటి ప్రక్రియ కాస్త ఆలస్యం జరగవచ్చు. సో ఈ ఆలస్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ టెక్నికల్ ప్రక్రియలో మా పార్టీకి సంబంధించి పోటీ చేసేటువంటి అభ్యర్థులందరికీ కూడా కామన్ గా ఒక సింబల్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. ఆ కామన్ సింబల్ ఇచ్చే విధంగా హైకోర్టు ఆదేశించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశించాల్సిందిగా మేము చేసినటువంటి విజ్ఞప్తిని మా అడ్వకేట్ గారు గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సో న్యాయస్థానం కూడా మా యొక్క విజ్ఞప్తిని మన్నిస్తుంది, మాకు అనుకూలంగా తీర్పునిస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయ పార్టీగా మాకు హక్కు. సో మా ప్రాథమిక హక్కులన్నీ కూడా ఎక్కడైతే కొంత టెక్నికల్ ప్రాసెస్ లో ఆలస్యం అవుతున్నటువంటి క్రమంలో మేము కోర్టులను సంప్రదించడం సహజంగా జరుగుతుంది. సో న్యాయస్థానాలు మాకు ఈ విషయంలో న్యాయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి న్యాయస్థానాన్ని సంప్రదించాం. తప్పకుండా న్యాయస్థానంలో మాకు అనుకూలంగా మా ప్రాథమిక హక్కులు రక్షించబడతాయి, మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది, మాకు కామన్ గా ఒక సింబల్ వస్తుంది అనేటువంటి విషయాన్ని బలంగా నమ్ముతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయినటువంటి పార్టీలకు ఆల్రెడీ ఇప్పటికే గుర్తింపు కూడా కేటాయించడం జరిగింది, అయిపోయింది, ఆ ప్రాసెస్ కూడా అయిపోయింది. సో మళ్ళీ ఒక పార్టీ కోసం ఇప్పుడు మీరు వేసినటువంటి ఏదైతే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఇప్పటికిప్పుడు ఒక కామన్ గుర్తును కేటాయించేటువంటి అవకాశం ఉంటుందా? అనిల్, అంటే ఇదంతా కూడా ఒక టెక్నికల్ ప్రాసెస్. మా పార్టీ పురుడు పోసుకున్నది September 17th. సో September 17th ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అక్టోబర్ కేవలం ఇంకా 1 month సమయం కూడా పూర్తి కాలేదు. సో నెల రోజుల సమయం కూడా పూర్తి కానటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఎందుకంటే సమయం కాస్త మాకు తక్కువ ఉన్నది కాబట్టి పార్టీ నుంచి పోటీ చేయాల్సిన అభ్యర్థులందరికీ కూడా ఉమ్మడి గుర్తు కేటాయింపుకు సంబంధించి ఎన్నికల కమిషన్ కు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనుకుందాం మనం. ఒకవేళ సో ఎన్నికల కమిషన్ కి ఏం అభ్యంతరాలు ఉంటాయి? మేమందరం కూడా ఒక మాబ్గా, ఒక గుంపుగా, ఒక రాజకీయ పార్టీ సమూహంగా ఉన్నాం. మా అందరికి ఒక కామన్ సింబల్ కావాలి. మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాను రూపొందించుకున్నాం. ఆ ఎజెండా మీదుగా ఎన్నికలను ఎదుర్కోవాలనుకుంటున్నాం. మా ఎజెండా ప్రజల ముందు ఉంచి ప్రజల యొక్క మద్దతును మేము సమీకరించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి సో ఎన్నికల కమిషన్ కూడా అభ్యంతరాలు లేవు. ప్రజాస్వామ్యంలో ఉండకూడదు కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అదంతా కూడా మా ప్రాథమికంగా మాకు ఉండబడేటువంటి హక్కు. కాబట్టి సో ఎన్నికల కమిషన్ అనేక ఇష్యూస్ ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు కావాలని కాస్త ఆలస్యం కూడా చేయొచ్చు. సో కాబట్టి మేము హైకోర్టు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. హైకోర్టుకు రిక్వెస్ట్ చేసినటువంటి అంశం ప్రధానంగా ఏంటంటే, సరే ఎన్నికల కమిషన్ ప్రాసెస్ ఎన్నికల కమిషన్ చేసుకుంటుంది. సో మేము ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీగా స్థాపించబడి ఉన్నాం. మా రాజకీయ పార్టీకి కామన్ గా పర్మనెంట్ ఒక గుర్తు వచ్చేంత వరకు, ఒక సింబల్ వచ్చేంత వరకు టెంపరరీగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకోసం ఒక సింబల్ కేటాయించమని అడుగుతా ఉన్నాం. దీనిపైన ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. మీరు సూచించాలి ఏమైనా ఈ గుర్తు కావాలి ప్రజెంట్ అంటే మీరు టెంపరీగా అన్నప్పుడు కూడా మీరు ఏమైనా కొన్ని గుర్తులు ఏమైనా సూచించాలి, ఇది కావాలి మాకు ఇప్పుడు టెంపరీగా అన్నటువంటి అంశం ఏమన్నా కోర్టు దృష్టి? అదంతా కూడా మా అడ్వకేట్ ఇంకా నేను మాట్లాడలేదు చిక్కుడు ప్రభాకర్ గారితో. సరే ఎన్నికల కమిషన్ వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి గుర్తులు ఏంటి, వాళ్ళు మాకు ఏం ప్రపోజల్ ఇస్తారు? జనరల్ గా ఎట్లుంటదంటే ప్రాసెస్ ఎట్లుంటదంటే, ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించేటువంటి గుర్తులు ఏవైతున్నాయో ఆ గుర్తులు మా ముందు ప్రపోజల్ ఇస్తారు. ఒకవేళ ఫస్ట్ హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ కనుక హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్ళిన తర్వాత ఎన్నికల కమిషన్ మా విజ్ఞప్తులు మన్నించిన తర్వాత ప్రస్తుతం ఎన్నికల కమిషన్ వద్ద ఎటువంటి గుర్తులున్నాయో, ఏ గుర్తులున్నాయో మాకు చెప్తారు. సో అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి గుర్తుల నుంచి వెళ్ళి
గుర్తుల నుండి మేము ఒకటి ఉమ్మడి ఒక సింబల్ చూస్ చేసుకుంటాం. ఆ తర్వాత అది అధికారికంగా ఎన్నికల కమిషన్ కూడా గుర్తించి సో మా పార్టీ తరఫున ఇచ్చేటువంటి ఒక ఫామ్ ఉంటుంది. సో ఆ ఫామ్ తరఫున మేము ఏ అభ్యర్థికి అయితే ఫామ్ ఇస్తామో ఆ ఫామ్ నుండి పోటీ చేసిన అభ్యర్థులకు ఆ గుర్తు కేటాయిస్తారు కాబట్టి సో కామన్ గా రాజకీయ పార్టీకి సంబంధించిన టెక్నికల్ గా ఎట్లయితే జరుగుతుందో అట్లే మాకు కూడా జరుగుతుంది. ఎన్నికల కమిషన్ వద్ద ప్రస్తుతం ఏ గుర్తులు పెండింగ్ లో ఉన్నాయి, ఏ గుర్తులు అందుబాటులో ఉన్నాయనే విషయాలు మాకు తెలియదు కాబట్టి ఎన్నికల కమిషన్ వద్ద పెండింగ్ లో ఉన్న ఆ గుర్తులు మా ముందు వచ్చిన తర్వాత మేము కూడా దాన్ని చూస్ చేసుకుంటాం. ఇప్పటికిప్పుడు ఏమైనా సాధ్యం కాకపోయినట్టయితే ఉంటే మీ పార్టీకి సంబంధించిన ఇండిపెండెంట్ గా మళ్ళీ నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్టు ఒక్కసారి ఏమైనా తప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనుకోవచ్చా? అంటే చూద్దాం. ఇప్పుడు మేమైతే హైకోర్టులో ఇప్పుడు మన ఎన్నికల కమిషన్ మొదటగా రిక్వెస్ట్ చేశాం. సో ఎన్నికల కమిషన్ నుంచి మాకు అనుకూలంగా ఎటువంటి స్పందన రాలేదు. ఆ తర్వాత మేము హైకోర్టును ఆశ్రయించాం. సో హైకోర్టులో ఈ రోజు మా కేసు హియరింగ్ జరిగింది. సో మా అడ్వకేట్ గారు మా యొక్క వాదనలను సమర్థవంతంగా న్యాయస్థానం ముందుంచారు. సో న్యాయస్థానంలో మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది. సో న్యాయస్థానం నుండి ఆ తీర్పు వస్తుందని నమ్ముతున్నాం. సో హైకోర్టులో మాకు అనుకూలమైనటువంటి తీర్పు ఒకవేళ రాకపోతే ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా మా రాష్ట్ర కమిటీ సమావేశం అవుతుంది. తర్వాత ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఈ స్థానిక ఎన్నికలను మా భావజాల వ్యాప్తి వాడుకోవాలి, సో మా పార్టీ నిర్మాణాన్ని వాడుకోవాలి అన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి మా రాష్ట్ర కార్యవర్గం హైకోర్టు తీర్పు తర్వాత సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో తదుపరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం. అలా నెల కూడా కావట్లేదు మీ పార్టీ ఏర్పడి ఇప్పుడు 12,700 గ్రామాలలో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు టీఆర్పీ పార్టీకి. చాలా మంది టీఆర్పీ పార్టీ నుండి పోటీ చేసేందుకు సంప్రదిస్తున్నారు. సో ఒక్కొక్క గ్రామంలో 8 మంది 10 మంది కూడా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే మేము ఏంటంటే టెక్నికల్ గా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ సో పార్టీని విస్తరించేటువంటి క్రమంలో ఎన్నికలను వాడుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో 2 అంశాలు. ఒకటి మా పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏదైతుందో బీసీల యొక్క భవిష్యత్తే మా పార్టీ యొక్క బీసీలకు సంబంధించినటువంటి సమస్యలే ప్రధాన ఎజెండాగా పార్టీ రూపొందింది కాబట్టి సో బీసీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా అదేవిధంగా మా పార్టీ యొక్క సిద్ధాంతాలను భావజాలాన్ని తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నికలను వాడుకోవాలనుకుంటున్నాం కాబట్టి సరే అభ్యర్థులకు సంబంధించి ఎట్లా ఉంటుంది, ఏంటి, ఏ రకమైన అప్లికేషన్ స్వీకరించాలి, సో ఇవన్నిటిని కూడా ఇప్పటికే వేలాది అప్లికేషన్లు మాకు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ప్రస్తుతం మా పార్టీ కార్యాలయాన్ని చేరుతా ఉన్నాయి. సో అన్నిటిని కూడా బలపోస్తాం. ఆ తదుపరి కూడా ఖచ్చితంగా హైకోర్టు తీర్పు కూడా మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం. హైకోర్టు తీర్పుకు సంబంధించి తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తామని. రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఇది టీఆర్పీ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ గారు చెప్తున్నటువంటి అంశం. సో ఏదేమైనప్పుడు కూడా ఒక పక్కన పార్టీని గుర్తించాలి, గుర్తును కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా విజ్ఞప్తిని ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా గుర్తిస్తుంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజులలో సింబల్ వస్తుంది, అది కూడా కామన్ సింబల్ వస్తుంది. అంటే ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించేటువంటి గుర్తు ఉంటుందో అది తాత్కాలికమైనటువంటి గుర్తు, దాని తర్వాత పర్మనెంట్ గుర్తు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ రాకపోయినప్పుడు కూడా మేము పోటీలో నిలిపేందుకు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము మేము అన్నటువంటి ఆయన అభిప్రాయాన్ని మాత్రం ఇట్లా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఏ గుర్తు పైన ఉంటుంది, అది రేపెల్లుండి ఏమైనా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరి కామన్ గుర్తు ఇస్తారా లేదా, మరి కాస్త ఆలస్యం చేస్తారా, అసలు మరి నిజంగా ఇండిపెండెంట్గానే మళ్ళీ ఏమైనా తీన్మార్ మల్లలకు సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్గానే ఏమైనా బరిలోకి దిగుతారా, ఏ సింబల్ లేకుండా ఇండిపెండెంట్గానే బరిలోకి దిగుతారా లేదనేది మనం రానున్నటువంటి అతి కొద్ది రోజులలో చూడబోతాను. సో ఇవాళ మాత్రం హైకోర్టులో మాత్రం దీనిపైన ప్రధానంగా గతంలో అంటే దాదాపుగా దసరా కంటే ముందే ఈ యొక్క లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగిందట, ఇవాళ హియరింగ్కి రావడం జరిగింది. సో దీనిపైన కూడా హైకోర్టు కూడా కొంత సానుకూలంగా స్పందించింది. కాబట్టి మాకు అక్కడి నుంచి గుర్తు పైన ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మాకు పాజిటివ్గానే ఉంటుంది రిజల్ట్ అనేది అయితే ఆయన చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.